ఈరోజు నీట్ విచారణ సుప్రీంకోర్టులో మళ్ళా పునః ప్రారంభమైంది. అయితే చీఫ్ జస్టిస్ గారు ఇవాళ ఈ కేసు విషయంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మిగిలిన కేసులన్నీ పక్కకు పెట్టి ఈరోజు ఏదో విధంగా, ఎందుకంటే నీట్ 24 లక్షల మంది స్టూడెంట్స్ దీనికోసం వెయిట్ చేస్తున్నారు, ఇది ఈరోజు ఈ హియరింగ్ ఇవాళ కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో మిగిలిన కేసులన్నీ పక్కకు పెట్టి ఈ కేసే లంచ్ ముందరే ఈ కేసు మొదలుపెట్టారు వాదనలు. అయితే పిటిషనర్స్ తరఫున న్యాయవాది ఫస్ట్ ముందుగా డేటా మాకంతా ఇవ్వలేదు, మేము ఒక హ్యాండిక్యాప్తో మొదలయ్యాము, డేటా పార్షల్గానే ఇచ్చారు మాకు, సో డేటా ఇవ్వాలి అని మొదలుపెట్టారు. అయితే చీఫ్ జస్టిస్ గారు అక్కడి నుంచి వాదనలు ముందుకెళ్ళి ప్రధానంగా ఫోకస్ చేసింది దేని మీద అంటే ఈ టాప్ 100 డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా ఉంది, టాప్ 100 డిస్ట్రిబ్యూషను, టాప్ 100 ర్యాంకర్స్ ఏ రకంగా ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అన్న దాని మీద చాలా డిస్కషన్ జరిగింది. అయితే ఎన్టీఏ వారి తరఫు న్యాయవాదేమో సొలిసిటర్ జనరల్ అది చాలా యూనిఫామ్గా ఉంది, గుజరాత్ నుంచి 6, హర్యానా నుంచి 4, ఆంధ్రప్రదేశ్ నుంచి 7, ఉత్తరప్రదేశ్ నుంచి 6, ఈ మొత్తం టాప్ 100 అన్నది 13 రాష్ట్రాలు, 12 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ నుంచి వచ్చింది. అంటే చీఫ్ జస్టిస్ గారు అన్నారు అది ఫెయిర్లీ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది, అందులో ఏమీ పెద్దగా అవకతవకలు ఏమీ జరిగినట్టు కనిపించలేదు అన్నారు. తర్వాత ఇంకో విషయం పిటిషనర్ తరఫున న్యాయవాది ఏమన్నారంటే ఇది ఐఐటి మెడ్రాస్ చేత ప్రిపేర్ చేయించారు, ఐఐటి మెడ్రాస్ ఎన్టీఏ గవర్నింగ్ కౌన్సిల్లో మెంబరు, అందుకోసం ఇది బయస్డ్గా ఉండొచ్చేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ గారు దానికి ఏం రియాక్ట్ అవ్వలేదు, కానీ నోట్ చేసుకున్నారు. ఈసారి ఐఐటి మెడ్రాస్ ఎన్టీఏ గవర్నింగ్ కౌన్సిల్లో ఎందుకు ఉందంటే జేఈ అడ్వాన్స్ అనేది వాళ్ళు కండక్ట్ చేశారు, ఏ ఐఐటి జేఈ అడ్వాన్స్ కండక్ట్ చేస్తుందో ఆ సంవత్సరం అవి ఎన్టీఏ గవర్నింగ్ కౌన్సిల్లో ఉంటారు అని సొలిసిటర్ జనరల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చీఫ్ జస్టిస్ గారు అది ఓన్లీ నోట్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రధానంగా చీఫ్ జస్టిస్ గారు 2 విషయాల మీద ప్రశ్నలు అడిగారు. ఒకటి, సెంటర్స్ ఎంతమంది చేంజ్ చేసుకున్నారు, ఈ చేంజ్ చేసుకున్న వాళ్ళు మొత్తం ఈ టాప్ 1,08,000 మందిలో ఎంతమంది ఉన్నారు అంటే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఏంటంటే ఈ 1,08,000 ర్యాంకులు అని అనుకుంటున్నారు, కానీ ఆయన ఒక విషయం సీరియస్గా తీసుకోలేదు. ఏంటంటే రిజర్వేషన్స్ ఉండడం వల్ల టాప్ 1,08,000 వరకు తీసుకుంటే సరిపోదు, రిజర్వేషన్స్ వల్ల దాదాపుగా టాప్ 2.5 లక్షల వరకు చూడవలసి వస్తుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీలో కొంచెం కిందికి వస్తారు కొంతమంది. సో ర్యాంకులు మనము ఎవరికైతే సీట్లు వస్తాయో వాళ్ళందరినీ కన్సిడర్ చేయాలి అంటే 2.5 లక్షల వరకు కన్సిడర్ చేయాలి. ఫర్ సమ్ రీజన్ చీఫ్ జస్టిస్ గారు ఓన్లీ టాప్ 108 lakhs 108 lakhsకి ఎలా వచ్చారు అంటే 56,000 గవర్నమెంట్ సీట్లు, 52,000 ప్రైవేట్ సీట్లు, మొత్తం కలుపుకుంటే 1,08,000. సో 1,08,000 ర్యాంకుల గురించి మాట్లాడదాం అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఆయన అడిగిన ప్రశ్న 2 ప్రశ్నలు అడిగారు. ఒక ప్రశ్న ఏంటంటే సెంటర్ చేంజ్ చేసుకున్న తర్వాత, సెంటర్ అంటే సిటీ చేంజ్ చేసుకున్న తర్వాత ఎంతమంది ఈ 1,08,000లోకి వచ్చారు. రెండో విషయం ఏంటంటే ఈ అప్లికేషన్ విండో ఒకటి ఎన్టీఏ వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. ఆ ఎక్స్టెండ్ చేసిన అప్లికేషన్ విండోలో, అప్లికేషన్ అంటే ఫ్రెష్గా నీట్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారో అని అడిగారు. 15,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు అన్నారు. సో ఈ 15,000లో ఎంతమంది ఈ 1,08,000లోకి వచ్చారు అని ఆయన అడిగారు. సో ఇవి రెండింటికి ఎన్టీఏ తరఫున న్యాయవాది దగ్గర ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా లేకపోవడం వల్ల లంచ్ తర్వాత ఈ విషయం తీసుకుందామన్నారు. ప్రస్తుతం లంచ్కి అడ్జర్న్ చేశారు. లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఈ విషయం డిస్కషన్కి వస్తుంది. ఏది ఏమైనా చీఫ్ జస్టిస్ గారు మాత్రం ఈ కేసు చాలా సీరియస్గా, చాలా అంటే పిటిషనర్ తరఫున న్యాయవాది కన్నా ఎక్కువ ప్రశ్నలు అడిగి ఆయన అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. పిటిషనర్ తరఫున న్యాయవాది కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిస్ట్రిబ్యూషన్ అన్నది కరెక్ట్గా లేదు అన్నది ఆయన చెప్పారు. తర్వాత ఎన్టీఏ
గవర్నింగ్ కౌన్సిల్లో ఐఐటి మెడ్రాస్ ఉందని చెప్పారు. ఆ తర్వాత ఈ అడ్డగోలగా ఈ గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, అది దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు. సుప్రీంకోర్టు వచ్చినప్పుడు డిస్కషన్కి వచ్చినప్పుడు సరే మేము ఈ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, అందుకోసం ఆ విషయంలోకి వెళ్ళక్కర్లేదు, గ్రేస్ మార్క్స్ ఎందుకు ఇచ్చాం ఎలా ఇచ్చాము అన్న విషయంలోకి వెళ్ళక్కర్లేదు అని అన్నారు. సో పిటిషనర్ తరఫున న్యాయవాది ఏమంటున్నాడంటే ఎన్టీఏ చాలా ఫెయిర్గా లేదు, ఎన్టీఏ ట్రాన్స్పరెంట్గా లేదు, ఎన్టీఏ అన్ని దాచుతోంది అన్న దాని మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఆ రకమైన ఆర్గ్యుమెంట్ ఆయన చేస్తున్నాడు. అందుకోసం చీఫ్ జస్టిస్ గారు ఏంటంటే ఈ డీటెయిల్స్ కావాలన్నారు. ఈ డీటెయిల్స్ ప్రకారము అది వచ్చిన తర్వాత, వాదనలు విన్న తర్వాత డెసిషన్ ఇవాళ ఇస్తారా అన్నది కొంచెం కష్టమే. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, వీటికి ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉందో లేదో మనకు తెలియదు. సో అది ఇమీడియట్గా ఇవ్వచ్చు, ఈ అడిగిన 2 క్వశ్చన్స్కి అయితే ఇవ్వచ్చు. కానీ తదుపరి వాదనల మీద మళ్ళా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మళ్ళా ఎన్టీఏ తరఫున న్యాయవాది హీ మే టేక్ సమ్ టైం. సో చూద్దాం. కానీ చీఫ్ జస్టిస్ గారు మాత్రం ఇవాళ ఏదో ఒకటి తేల్చాలనే మూడ్లోనే ఉన్నారు. సో లంచ్ తర్వాత ఫాలోఅప్ అయిన తర్వాత మనం ఫాలో చేసి ఏదైనా అప్డేట్స్ ఉంటే మనం తప్పకుండా నెక్స్ట్ వీడియోలో వి విల్ కవర్ దోస్ థింగ్.